ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగినంటే మనకిష్టమైనటువంటి నిర్ణయాలు, మనకిష్టమైనటువంటి విధానాలు, పద్ధతులు భక్తి విషయంలో కానివ్వండి, లోక సంబంధమైన విషయాల్లో కానివ్వండి, మన సొంత నిర్ణయాల వలన మనకిష్టమైనటువంటి త్రోవకు తొలగిపోయాం. ఆ త్రోవకి తొలగడం వలన మనందరి దోషమును దేవుడు యేసు ప్రభు మీద మోపినట్లుగా చూస్తున్నాం. ఎందుకని అంటే ఎవరు మట్టుకు వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించినట్లయితే, ఎవరిష్టం వచ్చినట్లుగా వాళ్ళు నడుచుకోవటం అదే ఒక దోషం. ఇప్పుడు ఇలా చేస్తే తప్పేంటి, అలా చేస్తే తప్పేంటి అని చాలామంది అడుగుతూ ఉంటారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్పిందో ఆ వాక్యానుసారంగా నడుచుకోవటం మన యొక్క విధి. అందుకే దేవుడు భూలోకాన్ని చూశాడంట. ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయిండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండేను. కాబట్టి ఎవరి మట్టుకు వాళ్ళు ఏంటంటే వాళ్ళ మార్గాలు చెరిపివేసుకున్నారు. అందుకని భూమి ఎలాగుందంటే చెడిపోయింది. మనుషుల యొక్క మార్గాలు చెరిపివేసుకోవటం వలన భూలోకం చెడిపోతాం. మన యొక్క ఆలోచనను బట్టి, మన యొక్క ప్రవర్తనను బట్టి, మన మనస్సును బట్టి మనం నడుచుకుంటే అది మన ఇష్టమైన మార్గం అయిపోద్ది. మనకి ఇష్టం వచ్చినట్లుగా తీసుకునే నిర్ణయాలు అయిపోతూ ఉంటాయి. భక్తి విషయంలో కూడా అంతే. నిదానించి దేవుడు మనతో మాట్లాడాలి అని కనిపెట్టుకుని దేవుడు మాట్లాడే మెట్టులోనికి రావాలి. దేవుడు మాట్లాడాలి అంటే మనం కూడా సినాయి పర్వతపు అనుభవం కావాలి. మనకు కూడా ఏలియా ప్రయాణం చేసి హోరేబు పర్వతానికి చేరినటువంటి అనుభవం కావాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థించిన అనుభవం కావాలి. నినివే పట్టణస్థులు గోనెపట్ట కట్టుకొని ప్రార్థన చేసిన అనుభవం కావాలి. ఎప్పుడైతే ఇలాగ మనం ప్రార్థన చేస్తామో అప్పుడే దైవ ప్రత్యక్షతను పొందుతాం. నిజానికి దేవుని యొక్క ప్రత్యక్షతను పొందితే అసలు భక్తి జీవితం అంటే ఏంటో అర్థమవుతుంది. అప్పటి వరకు కూడా భక్తి జీవితం అర్థం కాదు. సౌలు మనుషులు, క్రైస్తవులు ధర్మశాస్త్రానికి విరోధంగా నడుచుకుంటున్నారు, ప్రవర్తిస్తున్నారు. వాళ్ళని ఎలాగైనా చెరపట్టి వాళ్ళందరినీ కూడా ధర్మశాస్త్రానికి లోబడేవాడుగా చెయ్యాలి అనుకున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశం ఎప్పుడు తెలుసుకోగలిగాడంటే, ఆయన ప్రత్యక్షత కనపడినప్పుడు, గుడ్డివాడైపోయి కళ్ళలో నుంచి పొరల వంటివి రాలిపోయినప్పుడు, అప్పుడు అసలు యేసు ప్రభు ఆయన యొక్క ఉద్దేశం, ఆయన యొక్క ఆలోచన, అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రణాళిక ఏంటో అర్థమైంది. దేవుడు అంటే ఏంటో అర్థమైంది. ఎందుకంటే ధర్మశాస్త్రం విషయంలో మరి అనింద్యుడిగా, నిష్ట కలిగిన వాడిగా ఉండేవాడు. కొంతమందికి వాక్యం మామూలుగా గ్రాంధికంగా అర్థమవుతుంది తప్ప ఆత్మీయంగా అర్థం కాదు. అందుకే అక్షరం చంపుతుంది, ఆత్మ జీవింపజేస్తుంది అన్న. అక్షరానుసారమైన భక్తి ఏం చేస్తుందంటే చంపేస్తుంది. ఆ వాక్యం చదివినప్పుడు ఆత్మానుసారంగా చదివితేనే వాక్య భావం అనేది అర్థమవుతుంది. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, మనల్ని ఏం చేయమంటున్నాడు, మనతో ఏం చెప్తున్నాడు ఆయన అనేది ఆత్మానుసారంగా ఉన్నప్పుడే అర్థమవుతుంది తప్ప అక్షరానుసారంగా ఉంటే అర్థం కాదు. అందుకే మనం ఏం చేయాలంటే అక్షరానుసారమైన భక్తి కాకుండా ఆత్మానుసారమైన భక్తి చేయాలి. ఎంతమంది దేవుని యొక్క చిత్త ప్రకారంగా ఆయన ప్రత్యక్షతను బట్టి నడుచుకుంటారో తెలియదు. కానీ రేపు ప్రభు ఎదుట నిలబడినప్పుడు మనము
మన ఇష్టం వచ్చినట్లుగా నడుచుకున్నామా, లేక దేవుని చిత్తం బట్టి నడుచుకున్నామా అనేది తెలుస్తుంది. అది ఇర్మియా గ్రంథంలో అంటాడు కదా, 6వ అధ్యాయం 16వ వచనంలో, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకుని, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకున్నామని చెప్పుచున్నారు. ప్రియ దేవుని పిల్లలారా, మనం కొంచెం విచారించాలి కూడా. మరి ఎంతోమంది భక్తులు ఎలాగ వాళ్ళు నడుచుకోగలిగారు. భగత్ సింగ్ గారు ఆయన విదేశాల్లో బీటెక్ చదివి తిరిగి వస్తూ ఉన్నప్పుడు ప్రభు ఆయన పరిచర్య కొరకు మాట్లాడినప్పుడు దేవుని సేవ చేయమని చెప్పి భగత్ సింగ్ గారితో మాట్లాడినప్పుడు ఆయన అక్కడే ఆయన బీటెక్ సర్టిఫికేట్ చింపేశాడండి. ఎందుకంటే ఆ బీటెక్ సర్టిఫికేట్ కానుంటే దేవుని చిత్తానికి నేను ఎక్కడన్నా తొలగిపోతానేమో, మరలా ఈ బీటెక్ సర్టిఫికేట్ని బట్టి ఉద్యోగాన్ని ఎత్తుక్కుని దేవుని ఇష్టాన్ని చేయలేనేమో అని అక్కడే ఆయన చదువుకున్నటువంటి బీటెక్ సర్టిఫికేట్ చింపేసి అప్పుడు భారతదేశం వచ్చి దేవుని పరిచర్య కొరకు దేవుడు పిలిచిన పిలుపుని బట్టి హైదరాబాద్ పట్టణంలో ఆయన పరిచర్య ప్రారంభించి కొన్ని వేల సంఘాలు కట్టారు. ఆయన ఎంతోమంది లక్షల మందిని రక్షణలోనికి నడిపించారు. ఆయన మాట్లాడితేనే వెలుగు జల్లులు మనుషుల మీద కురిసేయట. అంత ప్రభావవంతమైన వ్యక్తిగా ఆయన ఎలా మారారు అంటే, మొట్టమొదటగా దేవుని మాటకి సంపూర్ణ విధేయత. దేవుని మాటకి సంపూర్ణ విధేయత. అందుకే 1కి 10 సార్లు నేను చెప్పేది ఏంటంటే, దేవుని మాటకి ఎవరైతే లోబడతారో వాళ్ళతో మాట్లాడతారు. ఆయనకు తెలుసు ఎవరు లోబడతారో, ఎవరు చెప్పింది చేస్తారో ఆయనకు తెలుసు కనుక, అది ఎంత కఠినమైందైనా ఎంత కష్టతరమైందైనా వాళ్ళు చెప్పింది చేస్తారు కనుక దేవుడు వాళ్ళతో మాట్లాడతారు. ఒక మనిషికి దేవుని పట్ల ఉండేటటువంటి ఆసక్తి విషయంలో ఒక వ్యక్తిని బైబిల్ గ్రంథం చదువుతున్నందుకు గాను అతను తీసుకెళ్ళి జైల్లో పడేశారు. జైల్లో పడేస్తే ఆయన ఆ జైలు నుంచి సెలవులకి విడుదలై వచ్చినప్పుడు ఏం చేసేవాడంటే, ఆ మార్గ మధ్యలో ఓ చెట్టు కింద గొయ్యి తవ్వి ప్లాస్టిక్ కవర్లో బైబిల్ చుట్టి అందులో పెట్టుకునేవాడు, దాచిపెట్టుకునేవాడు. ఎందుకంటే బైబిల్ కనబడితే వాళ్ళు ఊరుకోరు. అయితే ఆయన ఆ సెలవులకు వచ్చేటప్పుడు గబగబా ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఆ గొయ్యి తవ్వి బైబిల్ బయటికి తీసి అక్కడే కూర్చొని మళ్ళీ ఎవరు చూడకుండా గబగబా కొంత బైబిల్ చదువుకొని మళ్ళీ అందులో పెట్టేసి మళ్ళీ ఇంటికి వెళ్ళేవాడు. మళ్ళీ ఇంటి దగ్గర నుంచి మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ ఆ చెట్టు దగ్గరికి వచ్చి మళ్ళీ బైబిల్ తీసి గబగబా చదువుకొని మళ్ళీ బైబిల్ అందులో పెట్టేసేసి అప్పుడు మళ్ళీ జైలుకి వచ్చేవాడట. ఇలాగా కేవలం బైబిల్ చదివినందుకు గాను ఆయన్ని చెరసాల్లో వేశారట. అయితే బైబిల్ పట్ల ఎంత ఆసక్తి ఉందో చూడండి. బైబిల్ చదవాలనే ఆసక్తి. మరి మన చేతులు వాళ్ళ బైబిల్ ఎంతో స్వేచ్ఛగా ఉన్నప్పటికీ కూడా బైబిల్ చదవరు. బైబిల్ ప్రతిదినం చదవాలనేటటువంటి ఆలోచన ఉంది. దేవుడు ఎన్ని సదుపాయాలు కలిగిస్తున్నాయంటే, చదువు రాని వాళ్ళకు కూడా బైబిల్ వినేటటువంటి అవకాశం ఆ బైబిల్ యాప్స్ ఉన్నాయి. సెల్ ఫోన్లో బైబిల్ వచ్చేసింది. మనం వింటూ ఉండొచ్చు బైబిల్. మనం ఏ పని చేసుకుంటానైనా ఆ బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు సెల్ ఆన్ చేసి పెట్టుకుంటే వస్తూనే ఉంటుంది. అది యాప్ తయారు చేయడానికి చాలా కష్టపడి ఉంటారు, చాలా శ్రమపడి వాళ్ళ యాప్ తయారు చేశారు. మనం ఏ పనులను చేసుకుంటా మనం ఆ పనులను చూసుకోవచ్చు. ఆ ప్రయాణంలోనైనా ఆ వాక్యం చూసుకోవచ్చు. కాకపోతే ఎలాగైనా సరే అంటే దేవుడు ఆయన వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి, ఆసక్తి కలిగి ఉండాలని
అనేక రకాల సాధనాలు దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఎందుకంటే మనం దేవుని యొక్క మార్గంలో నుంచి తొలగిపోకూడదని మనకు ఆయన యొక్క బైబిల్ గ్రంథాన్ని ఇచ్చాడు. ఆయన మార్గం ఏంటి, ఆయన మనసు ఏంటి, ఆయన ఆలోచన ఏంటి. పాత నిబంధన గ్రంథం అంతా కూడా మనుషులు దేవుణ్ణి సంతోషపెట్టడానికి చేసిన విఫలమైపోయినాయి, సఫలం కాల. దేవుణ్ణి సంతోషపరచడానికి వాళ్ళు చేసినటువంటి చాలా విఫలమైన ప్రయత్నాలు అవన్నీ. క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి మానవుని యొక్క సఫల ప్రయత్నాలు, ఇవి దేవుణ్ణి సంతోషపెట్టడానికి మానవులు చేసేటటువంటి ప్రయత్నాలు సఫలమవుతున్నాయి. వాక్యానుసారంగా మనం క్రొత్త నిబంధన ప్రకారంగా నడుచుకున్నట్లయితే, దేవుని వాక్యం ఏం చెప్పిందో వాటి ప్రకారంగా నడుచుకున్నట్లయితే, మనం వాక్యానుసారమైన జీవితం ఉన్నప్పుడే దైవ ప్రత్యక్షతను పొందుకోగలుగుతాం. దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉన్నప్పుడు దైవ ప్రత్యక్షతను పొందుకోగలుగుతాం. కనుక దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకుంటేనే తప్ప. ఒకసారి ఒక ఆయన పరలోకం దగ్గరికి, గుమ్మం దగ్గరికి వెళ్ళేసరికి పరలోక గుమ్మం దగ్గర అక్కడ ఒక ఆయన నుంచున్నాడంట. అప్పుడు ఆయన అడుగుతున్నాడంట, ఏమండి పలానా సహవాసం వాళ్ళు ఇందులో ఉన్నారా అన్నాడు. అలాంటి వాళ్ళు ఎవరు ఇక్కడ ఇందులో లేరండి అన్నాడు. ఆయన సంఘమేనన్నమాట. అయ్యో అలాగా, మరి పలానా సహవాసం వాళ్ళు ఉన్నారా అని అడిగాను. వాళ్ళు కూడా లేరండి అన్నాడు. అలాగ 4-5 సంఘాల పేర్లు అడిగాడండి. ఏ సంఘం వాళ్ళు ఇందులో లేరండి అన్నాడు. అదేంటి మరి ఇప్పుడు ఇంతకీ పరలోకంలో ఉంది ఎవరు అన్నాడు. యేసు రక్తంలో కొనబడి కడగబడి పరిశుద్ధంగా జీవించిన పరిశుద్ధులే ఉన్నారు లోపల. కాబట్టి సంఘం అనేది దేనికి అంటే సిద్ధపడడానికి, వాక్యానుసారంగా సిద్ధపడడానికి తప్ప పరలోకానికి చేర్చదు సంఘం. పరలోకం మనమనే సిద్ధపడాలి. అందుకే యేసు ప్రభు కూడా మత్తయి శుభవార్త 25వ అధ్యాయం బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అని చెప్పినప్పుడు 25:10 అంటాడు కదా, అప్పుడు సిద్ధపడి ఉన్నవారు ఎవరంట? సిద్ధపడి ఉన్నవారు. అక్కడ మాట చాలా ప్రాముఖ్యమైనది. సిద్ధపడి ఉన్నవాళ్ళు ఆయనతో పాటు లోపలికి వెళ్తారు. కనుక సిద్ధపడటం అనేది మన బాధ్యత. సిద్ధపడాల్సినటువంటి బాధ్యత మనం. సిద్ధపడే వాళ్ళెవరు? బుద్ధి కలిగిన వాళ్ళు. సిద్ధపడని వాళ్ళెవరు? బుద్ధి లేని వాళ్ళు. కనుక మన ఇష్టం వచ్చినట్లుగా మనం నడుచుకోవడానికి వీల్లేదు. ప్రభు యొక్క చిత్తం ఏంటో, ప్రభు యొక్క ఉద్దేశం ఏంటో, ప్రభు యొక్క ఆలోచన ఏంటో మనం తెలుసుకుని వాక్యానుసారంగా నడుచుకోవాలి. మనము ఏం కోరుకుంటున్నాం? మరి యేసు ప్రభుని న్యాయస్థానం ముందు నిలబెట్టినప్పుడు పిలాతు ఎలాగైనా యేసు ప్రభుని విడిపించాలని, ఇదిగో నేను మీకు యేసు ప్రభుని విడిచిపెట్టమంటారా లేకపోతే బరబ్బాని విడిచిపెట్టమంటారా అని అడిగారు. అప్పుడు వాళ్ళందరూ కూడా ఎవరిని విడిచిపెట్టమని అడిగారు? బరబ్బాయే కావాలి మాకు. ఈ బరబ్బా అనేవాడు ఒక బందిపోడు దొంగ. ఈ బందిపోడు దొంగ కావాలన్నారు, కానీ నీతిమంతుడైన యేసు ప్రభుని తిరస్కరించారు. ఈ రోజుల్లో లోకం, విశ్వాసులు కూడా దేవుణ్ణి, యేసు ప్రభుని తిరస్కరిస్తున్నారు. వాళ్ళు లోకాన్ని కోరుకుంటున్నారు, లోకాన్ని ఎన్నుకుంటున్నారు. ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అని దేవుని వాక్యం చెప్తుంది. కనుక శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం కలిగినటువంటి లోకాన్ని కోరుకుంటుంది, కానీ నీతిమంతుడైన యేసు ప్రభుని అడగడం లేదు. ప్రియ దేవుని పిల్లలారా, నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని మనం కోరుకున్నట్లయితే ఆయన నీతి మార్గంలో మనం నడుచుకుంటాం. రేపు పరలోక రాజ్యంలో ఉండేవాళ్ళు ఎవరు అంటే తమ తండ్రి రాజ్యం, నీతిమంతులు తమ తండ్రి రాజ్యములు సూర్యునిలాగా ప్రకాశిస్తారు అని మత్తయి శుభవార్తలో చెప్పబడి. నీతిమంతులు అంటే
యేసు ప్రభు యొక్క నీతి చేత ఆరోపించబడిన వాడు. మత్తయి సువార్త 13:43 అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములు సూర్యునిలాగా తేజరిల్లుతారు. నీతిమంతులు ఎవరంటే రోమాపత్రిక 5:9 కాబట్టి ఆయన రక్తం వలన, యేసు ప్రభు యొక్క రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డాం. యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. అంతేకాదు యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా కడగబడుతున్నాం. తలమొలకు నరికాలు వరకు కడగబడి శుద్ధీకరించబడాలి. మన ఆలోచనలు, మన యొక్క తలంపులు, మన యొక్క క్రియలు కడగబడాలి. ఎందుకంటే ఎవ్వరూ కూడా తమ హృదయాన్ని శుద్ధి చేసుకుని పాపమును పోగొట్టుకున్నాను అనుకోగలిగిన వారు ఎవరు కూడా లేరు. సామెతల గ్రంథము 20:9 నా హృదయమును శుద్ధిపరచుకొని ఉన్నాను, పాపాన్ని పోగొట్టుకొని పవిత్రునైపోయాను అనుకోదగిన వాడెవడు లేడు. నేను హృదయాన్ని శుభ్రం చేసేసుకున్నాను, నేను పాపాన్ని పోగొట్టుకున్నాను అని అనుకోగలిగిన వాళ్ళు ఎవరు లేరు. మనం ఆఖరి క్షణం వరకు, అందుకే అంటాడు కదా, అంతం వరకు సహించిన వాడే రక్షించబడతాడు. అంతవరకు ఎవరైతే సహిస్తారో వాళ్ళకే రక్షణ. చాలామంది అనుకుంటారు మనం రక్షణ పొందేశాం, కానీ రక్షణలో నిలిచి ఉండాలి కదా, రక్షణ కాపాడుకోవాలి కదా, రక్షణ విలువని ఎరిగి ఉండాలి కదా. రక్షణ విలువని ఎరిగి రక్షణ కాపాడుకుంటూ రక్షణలో నిలిచి ఉండాలి. యేసు ప్రభు రాకడ సమయానికి లేక మన పోకడ సమయానికి రక్షణలో నిలిచి ఉండాలి. యేసు ప్రభు ఒక మాట అన్నారు, మనం పోయే టైంకి, అంటే చచ్చిపోయే టైంకి పాపంలో ఉండి కానీ చచ్చిపోతే, యోహాను సువార్త 8:00 అన్నారు, మీరు మీ పాపములోనే ఉండి చనిపోతారు కనుక. 8:21 మరి ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోతున్నాను, మీరు నన్ను వెతుకుతారు కానీ మీ పాపములోనే ఉండి చనిపోతారు. చూడండి, మనం చచ్చిపోయేటప్పటికి పాపంలో ఉండి చచ్చిపోయామనుకోండి, ఎంత బాధాకరం అంటే ప్రభు చెప్పేశారు, మీరు మీ పాపములోనే ఉండి చనిపోతారు కాబట్టి నేను వెళ్ళే చోటికి మీరు రాలేరు. పరలోకానికి ఎవరు వెళ్ళలేరంటే చచ్చిపోయేటప్పుడు పాపంలోనే ఉండి చచ్చిపోయేవాడు. అయితే మనం నీతిమంతులుగా ఈ లోకాన్ని విడిచిపెట్టాలని దేవుని ఉద్దేశం. కానీ చాలామంది పాపం అంటే ఏదో మేము అంత పెద్ద పాపలం కాదు, ఇంత పెద్ద పాపలం కాదు, మేము ఆ పాపం చేయలేదు, ఈ పాపం చేయలేదు అని అంటూ ఉంటారు. ప్రియ దేవుని పిల్లలారా, పెద్ద పాపాలు చిన్న పాపాలు అనేవి లేవు, కానీ పాపం అని చెప్పబడి తన సహోదరుని తృణీకరించువాడు పాపం చేయవాడని. సహోదరుడు తృణీకరిస్తే పాపం అంట. యేసు ప్రభు అందుకే చెప్పారు మత్తయి శుభవార్తలో, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పేవాడు, ద్రోహి అని చెప్పేవాడు నరకాగ్నికి లోనవుతాడు, వ్యర్థుడా అని చెప్పేవాడు మహాసభకు లోనవుతాడని ప్రభు చెప్పారు. కనుక తృణీకరించేవాడు, తన సహోదరుని చూసి తృణీకరించేవాడు పాపము చేయువాడని బైబిల్ చెప్తుంది. కనుక ఏ పాపములో ఉండి చచ్చిపోయేటప్పటికి, ఏ పాపంలో ఉండి చచ్చిపోతే ఆ పాపం ఏం చేద్దంటే దేవుని దగ్గరికి వెళ్ళనీయకుండా అడ్డగించేది. అందుకే మనం ఇష్టమైన మార్గాల్లో మనం నడుచుకోకూడదు, కానీ వాక్యం ఏం చెప్పిందో ఆ వాక్యానుసారంగా వాక్యం చేత మనం భద్రపరచబడాలి, వాక్యం చేత కాపాడబడాలి. వాక్యమై ఉన్న యేసుక్రీస్తు ప్రభు మనల్ని భద్రపరిస్తేనే తప్ప ఎవ్వరూ కూడా అతిశయించటానికి, ఏ విషయంలో అతిశయించటానికి వీల్లేదు. నేను పరిశుద్ధుడిని అని అనుకోవడానికి వీల్లేదు, లేకపోతే నేను పుణ్యాత్ముణ్ణి అనుకోవడానికి వీల్లేదు, ఎవ్వరు అతిశయించటానికి వీల్లేదు.
ఇదంతా ఆయన కృప. మనం ఏమై ఉన్నామో అది ఆయన కృపే. నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలన అయి ఉన్నానని చెప్పి భక్త పౌలు అన్నాడు. కనుక మనం ఇవాళ రక్షణకరమైన క్షేమకరమైన స్థితిలో ఉన్నామంటే ఆ దేవుని కృపను బట్టి అయి ఉన్నామనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం. అయినప్పటికీ కూడా నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. కనుక మనం ఏమై ఉన్నామో అది దేవుని కృప. ఇవాళ మనం రక్షణకరమైన క్షేమకరమైన స్థితిలో, భక్తిలో, విశ్వాసంలో, దేవుని సముఖంలో, దేవుని సన్నిధిలో ఉన్నామంటే ఆయన కృప. దేవుని సముఖంలో ఎంతోమంది లేకుండా పోగొట్టుకునే వాళ్ళు ఉంటారు. అందుకే ఆయన అంటాడు కదా, యెహోషువతో అంటాడు, యాజకుడైన యెహోషువతో, నా సన్నిధిలో నిలిచే భాగ్యం నీకు ఇస్తాను. జకర్యా గ్రంథంలో 3వ అధ్యాయం 7వ వచనం చదువు. జకర్యా గ్రంథం 3:7. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చిందేమో, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దాన్ని భద్రముగా గైకొని ఎడల నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవదు. మరియు ఇక్కడ నిలవబడిన వారికి కలిగినట్లు నా సన్నిధిలో నిలిచే భాగ్యం నీకు ఇస్తాను. దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యం ఎప్పుడంటే దేవుని మార్గాల్లో నడుచుకుంటా ఆయన మనకు అప్పగించిన దాన్ని భద్రంగా కాపాడుకుంటూ, విశ్వాసం, రక్షణ, నీతి, పరిశుద్ధత ఇవన్నీ కాపాడుకుంటూ దేవుల్లో మనం నిలిచుంటే అప్పుడు ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యం ఇస్తాడు. కనుక విశ్వాసుల్ని లేక భక్తి కలిగిన వారిని మోసం చేసేవి లోకం మోసం చేస్తే, మనుషులు మోసం చేస్తారు, సాతానుడు మోసం చేస్తున్నాడు, మనిషి యొక్క హృదయం మోసం చేస్తుంది. కనుక పరిస్థితులు మోసం చేస్తున్నాయి, మనిషిని ఇన్ని రకాలుగా శోధిస్తూ ఉంటాయి. దేవుని మార్గాల నుంచి తొలగించటానికి లోకం దాని వంతు పని అది చేస్తుంది, పరిస్థితులు దాని వంతు పని అవి చేస్తాయి, మనుషులు వాళ్ళ వంతు పని వాళ్ళు చేస్తారు. అలాగే మన యొక్క మనసు లేక హృదయం, శరీరం ఇవన్నీ కూడా మనకి ఆత్మకి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటాయి. ప్రతి సమయమందు పోరాడుతూనే ఉంటాయి. ఒకడంట 2 కుక్కల్ని పెంచుకున్నాడంట. ఒకటి తెల్లది, ఒకటి నల్లది. నల్ల కుక్క బాగా బలంగా ఉందంట, తెల్ల కుక్క బక్క చిక్కిపోయిందంట. ఎందుకని తెల్ల కుక్క బక్క చిక్కిపోయిందంటే దానికి తిండి సరిగా పెట్టలేదంట. నల్ల కుక్కకి మాత్రం బాగా తిండి పెట్టాడు, అది బాగా బలంగా దిగుందంట. మన ఆత్మీయ జీవితం కూడా అంతే. ఆత్మీయ జీవితం పరిశుద్ధమైంది, తెల్లడిదైతే, సరైన ఆహారం దానికి లేకపోతే ఆత్మ కృషించిపోతాడు. కానీ భక్తుడైన పౌలు అన్నాడు, బాహ్య పురుషుడు కృషించిపోతున్నా కూడా ఆంతర్య పురుషుడు దినదినం ఏమాలి, నూతన పరచబడతా ఉండాలి. బాహ్య పురుషుడు బయటికి మనం కృషించిపోయినా పర్వాలా, ఈ శరీరం కృషించిపోయినా పర్వాలా, కానీ ఆంతర్య పురుషుడు, అంతరంగపు ఆత్మ. కొరింథీ పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుకున్నను ఆంతర్య పురుషుడు దినదినము కూడా నూతన పరచబడుతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పైకుండేటటువంటి శరీరం చిక్కిపోయినా కృషించిపోయినా పర్వాలేదు, కానీ అంతరంగ పురుషుడు ఉన్నాడు చూసారు, ఆంతర్యం,
మన అంతరంగ స్వభావం, అంతరంగంలో ఉన్న ఆత్మ అది కృషించిపోకూడదు. దినదినం ఏమవ్వాలట? నూతన పరచబడతా ఉండాలి. కనుక మనం రోజుకి కూడా దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళిపోవటం కాదు, కానీ వచ్చిన మనం తీసివేసుకోవాల్సింది తీసివేసుకోవాలి, సరి చేసుకోవాలి. ఏమి కలిగి ఉండాలో వాటిని కలిగి ఉండాలి. మనం వేటిని ధరించాలో వేటిని కలిగి ఉండాలి, వాటిని కలిగి ఉంటాం. తీసివేసుకుంటూ దేవుని యొక్క రాజ్యానికి సిద్ధపడాలి. ప్రభు మన కొరకు పడిన ప్రయాసను జ్ఞాపకం చేసుకుంటే, ఆయన పడిన శ్రమను జ్ఞాపకం చేసుకుని అది మన యొక్క మనసులో ఎల్లప్పుడూ ముద్రించబడి ఉంటే మనం ఎక్కడ రక్షణను విడుచుకోం, ఎక్కడ రక్షణను నిర్లక్ష్యం చేయం, ఎక్కడ రక్షణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించం. శ్రేష్టమైంది మన జీవితంలో ఏంటంటే రక్షణ. దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన గొప్ప రక్షణ. కాబట్టి ఆ రక్షణలో మనం నిలిచి ఆయన మార్గంలో నడుచుకున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడైండి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావా, అయినా నీ ప్రేమతో అందుకే గైకొను దేవా ఈ నా శేష జీవితం. అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం.
సర్వశక్తియు మిక్కిలి ప్రేమ కలిగిన పరిశుద్ధుడు అయిన యేసు ప్రభువా, మీ అపారమైన పవిత్ర ప్రేమను బట్టి కోట్ల కొలది స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ సమయంలో మీ నామములో ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధుడు అయిన ప్రభువా, మీకే వందనాలు, స్తోత్రాలు. నీ పాద సన్నిధికి వస్తున్నాం. మేము చనిపోయేటప్పటికీ పాపములో ఉండి చచ్చిపోతే మీ దగ్గరికి రాలేమని చెప్పారు నాయన. మేము ఇప్పుడే ముందుగానే సిద్ధపడి ఉండగలటకు సాయం చేయండి. మీ రక్తము చేత మమ్మల్ని కడగండి. మీ నీతి చేత ఇంకను మమ్మల్ని ఆరోపించండి. దినదినము ఎలాగైతే మేము నాయన స్నానం ఆచరించటం వలన మా శరీరానికి అంటిన మాలిన్యాన్ని కడిగి వేసుకుంటున్నామో, అలాగే దినదినము నీ సముఖానికి రావడం వలన మా ఆత్మల కంటేటటువంటి మాలిన్యాన్ని తొలగించుకోవడానికి మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధిని ఎక్కడ నిర్లక్ష్యం చేయకున్నట్లుగా సహాయం చేయండి. దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రతిరోజు ఈ రీతిగా మీ సముఖంలోనికి వచ్చే భాగ్యాన్ని మీరు మాకు ఇస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ, వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, చీకటిని బంధించమని, విత్తబడిన వాక్యానికి ముద్ర వేయండి. యేసు నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సన్నిధి, తోడు, దీవెన, కాపుదల కూడిన మనందరికీ ఆయన యందు భయభక్తులు గల వారికి సదా తోడైన ఆయన నిత్యరాజ్యానికి వారసులుగా మనందరినీ సిద్ధపరిచి నడిపించి దీవించి కాపాడుగాక. ఆమేన్, 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 ఆమేన్. మీ అందరికీ వందనాలు.